హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ప్రసాద్ లాజిక్స్. ఆల్రెడీ మనము టైమ్ అండ్ వర్క్ లాస్ట్ క్లాస్లో చూసాం కదా, అంటే లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేసాం. దాంట్లోనే ఒక భాగం ఇది, వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట. ఇది వర్క్ అండ్ వేజెస్. ఓకేనా, టైమ్ అండ్ వర్క్లోనే ఇది ఒక పార్ట్. దీన్ని సపరేట్ వీడియో చేస్తున్నాం. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్స్ అనమాట. ఓకేనా, అన్ని కవర్ అవుతాయి చూడండి. అంటే మనకి గుర్తుండాలి. ఏం గుర్తుండాలంటే ఎవడైతే ఎక్కువ పని చేస్తాడో వానికి ఎక్కువ డబ్బులు వస్తాయి, అంతే కదా. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు పనికి పోయినారు అనుకో, ఒకడు తక్కువ పని చేసి ఒకడు ఎక్కువ పని చేశాను అనుకో, ఇద్దరికి సమానంగా డబ్బులు ఇస్తారా? ఇవ్వరు కదా. ఎవడైతే ఎక్కువ పని చేస్తాడో వానికి డబ్బులు ఇస్తారు. అంటే దీన్ని మన ప్రాబ్లం దాంట్లో మాట్లాడాలి అంటే, ఎవడి యొక్క కెపాసిటీ ఎక్కువ ఉంటుందో వానికి ఎక్కువ డబ్బులు వస్తాయి, అంతే కదా. ఇప్పుడు సపోజ్ రాజకీయ నాయకులు ఉన్నారు, మామూలు వ్యక్తులు ఉన్నారు. ఎవడి యొక్క కెపాసిటీ ఎక్కువ ఉంటుంది? నార్మల్ వ్యక్తుల యొక్క కెపాసిటీ ఎక్కువ ఉంటుందా? రాజకీయ నాయకుల యొక్క కెపాసిటీ ఎక్కువ ఉంటుందా? కెపాసిటీ ఎక్కువ ఉంది అంటే ఆటోమేటిక్గా ఏమన్నట్టు, డబ్బులు అనేది ఎక్కువ ఉన్నట్టే అనమాట. జస్ట్ జనరల్గా ఆలోచించండి. కెపాసిటీ ఎక్కువగా ఉంది అంటే డబ్బులు కూడా ఎక్కువగా ఉన్నట్టే. దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. సపోజ్ డేస్ యొక్క కెపాసిటీ చూడండి. డేస్ యొక్క కెపాసిటీ మనకు 4:3 ఉందనుకో, దీని యొక్క ఎఫిషియన్సీ అంటారు. కొంతమంది ఏమో ఎఫిషియన్సీ అంటారు, కొంతమంది ఏమో కెపాసిటీ అంటారు. కెపాసిటీ అన్నా ఎఫిషియన్సీ అన్నా రెండు ఒకటే ఇక్కడ. ఓకేనా, మనం ప్రాబ్లం వరకు. ఇప్పుడు ఏమవుతుంది, వీడు 3 అవుతుంది, వీడు 4 అవుతాడు. అంటే 3 రోజుల్లోనే చేసేస్తున్నాడు అంటే కెపాసిటీ ఎక్కువే కదా. వీడేమో 4 రోజుల్లో పని చేస్తున్నాడు, వీడేమో 3 రోజుల్లోనే పని చేస్తున్నాడు. కాబట్టి వీడు 4 రోజులు అంటే వీనికన్నా వీడేమైంది, ఓ రోజు ఎక్కువ చేస్తున్నాడు. అంటే వానికన్నా వీడికి ఏం చేయాలి, ఒక రోజు తక్కువ డబ్బులు రావాలి. కాబట్టి ఇదేమవుతుంది, వీని యొక్క కెపాసిటీ ఏమవుతుంది, 3:4 అవుతుంది. సపోజ్ 20 ఉంది అనుకుందాం, 20:30 ఉంది. వీడేమో 20 డేస్లో చేస్తాడు, వాడేమో 30 డేస్లో చేస్తాడు. వీళ్ళిద్దరికి సపోజ్ ఎంతో కొంత డబ్బులు ఉంది, దీన్ని ఎలా పంచాలని అడిగింది అనుకో, మీరేం చేస్తారు? ఇలా మనం ఆల్రెడీ చేసాం, టైం అండ్ వర్క్ చేసినప్పుడు చేస్తాం. ఏమవుతుంది, ఇద్దరికి ఎల్సిఎం ఏమవుతుంది, 60 అవుతుంది. వీడేమవుతుంది, ఎన్ని టైమ్స్, 3 టైమ్స్. వీడేమవుతుంది, 2 టైమ్స్. ఇద్దరి యొక్క కెపాసిటీ ఏమవుతుంది, 3:3 + 2 5 అవుతుంది. 5 కెపాసిటీకి మనకి ఏమైంది, సపోజ్ 100 రూపీస్ ఇచ్చింది అనుకో, 100 రూపీస్ ఇచ్చాడు. ఓకేనా, ఒకడేమో 20 రోజుల్లో పూర్తి చేస్తాడు ఒక పనిని, ఒకడేమో 30 రోజుల్లో ఒక పనిని పూర్తి చేస్తాడు. వాళ్ళిద్దరూ 100 రూపాయలను ఏ విధంగా పంచుకుంటారు అని అడిగింది అనుకో మనకు ప్రాబ్లం. చూడండి, ఇద్దరి యొక్క కెపాసిటీ ఎంత ఉంది, ఇది ఉంది, 3 and 5 అంటే ఇద్దరికి కెపాసిటీకి కలిపి 100 రూపాయలు. ఇప్పుడు ఏ యొక్క కెపాసిటీ, వీడేమో ఏ, వీడేమో బి. ఏ యొక్క కెపాసిటీ ఎంత, 3 యూనిట్స్. 3 యూనిట్స్కు ఎంత? ఇప్పుడు ఏమవుతుంది, 5 అనేది 10 అయిందంటే ఏమైంది, × 2 అయింది. అలాగే × 2 అయితే ఏమవుతుంది, 60 రూపీస్. నెక్స్ట్ వన్, వీడు 2 ఉన్నాడు కదా, 2 ఉన్నాడు కాబట్టి వీడు కూడా ఏమవుతుంది, × 2 అంటే 2 × 2 అంటే ఏమవుతుంది, 40 అవుతుంది. మళ్ళీ మనకు 100 రూపీస్ వచ్చేసిందా లేదా, వానికి పనిచేస్తామా లేదా. కాబట్టి ఇలా చేస్తాం. ఇలా చేయకుండా దీన్నే కొంచెం మనం ఏం చేస్తామంటే, డేస్ యొక్క కెపాసిటీ ఎలా తీసుకుంటాం, 20:30 తీసుకున్నాం కదా, 0 గెట్ క్యాన్సిల్. డేస్ యొక్క కెపాసిటీ. దీని నుంచి ఎఫిషియన్సీ ఆర్ కెపాసిటీ ఎలా ఉంది, 3:2 అని చెప్పినాం. 3:2 ఇద్దరికి కలిపి ఎన్ని భాగాలు, 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఇస్ ఈక్వల్స్ టు 100 రూపీస్ అయితే 5 పార్ట్స్ ఇస్ ఈక్వల్స్ టు 100 రూపీస్. 5 పార్ట్స్ ఇస్ ఈక్వల్స్ టు 100 రూపీస్ అయితే మనకి ఏం కావాలి, 3 పార్ట్స్ ఎంత అవుతుంది, 5 2s are 10. అలాగే ఏమవుతుంది, 3 2s are 6 అంటే 60. వీడేమవుతుంది 40. ఇద్దరికి కలిపి మళ్ళీ మనకి ఏమైంది, 100 రూపీస్. అంటే మనము ఆ మెథడ్లో అయినా చేయొచ్చు, లేదంటే ఈ మెథడ్లో అయినా చేయొచ్చు, రేషియో మెథడ్లో అయినా చేయొచ్చు. ఫైనల్గా మనకి ఏంటంటే కెపాసిటీ అనేది ఐడెంటిఫై చేయగలిగితే ప్రాబ్లం ఈజీ అయిపోతుంది ఈ చాప్టర్లో. అంటే వర్క్ అండ్ వేజెస్లో మాత్రం కెపాసిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. కెపాసిటీ కనుక మీరు గుర్తించగలిగితే ప్రాబ్లం ఈజీగా అయిపోతుంది. కెపాసిటీ వరకే మనకు టైం పడుతుంది. అర్థమైనట్టే కదా స్టోరీ. నెక్స్ట్ వన్, ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. చూడండి, ఏమన్నాడు, రామ్ కెన్ డూ సర్టెన్ వర్క్ ఇన్ 15 days. In 15 days, while Chandan can do 25 days. Both working together finish the work. In what ratio should total earning divided between them అన్నాడు. అంటే రామ్ ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలడు,
చందన్ దానిని 25 రోజుల్లో పూర్తి చేయగలడు. ఇద్దరూ కలిసి దానిని పని పూర్తి చేస్తారు. అయితే ఎంతో కొంత ఆదాయం ఉంది. మొత్తం ఆదాయాన్ని ఏ నిష్పత్తిలో పంచుకుంటారు అంటున్నాడు. మొత్తం ఆదాయాన్ని ఏ నిష్పత్తిలో పంచుకుంటారు అంటున్నాడు. చూడండి, 2 మెథడ్స్ లో ఇచ్చి మనం 2 కూడా చెప్దాం. చూడండి, ఫస్ట్ ఏమంటున్నాడు వాడు, 25 డేస్ లో ఏ అనేవాడు రామ్ అనేవాడు ఎన్ని డేస్ లో చేస్తున్నాడంట, 15 డేస్ లో చేస్తున్నాడు అన్నాడు. నెక్స్ట్ వన్ చందన్ అనేవాడు ఎన్ని డేస్ ఎంత చేస్తున్నాడు, చూడండి చందన్ అనేవాడు ఎన్ని డేస్ లో చేస్తున్నాడు, మనకు 25 డేస్ లో చేస్తాడు అంటున్నాడు. 25 డేస్ లో చేస్తాడు అంటున్నాడు. దీని నుంచి మనం ఏమని చేయొచ్చు, డేస్ యొక్క కెపాసిటీ ఏమవుతుంది, ఇది 15 అవుతుంది, ఇదేమవుతుంది 25 అవుతుంది. 25 అయితే ఇప్పుడు 5తో గిట్ క్యాన్సిల్ చేయండి. 5తో గిట్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 5 3s are 15, 5 5s are 15. దీని నుంచి మనకు ఎఫిషియన్సీ అంటే ఏమవుతుంది అని చెప్పిన, రివర్స్ అవుతుందని చెప్పిన. రివర్స్ అయితే ఏమవుతుంది, 5:3 అవుతుంది. 5:3 ఏ ఆప్షన్ లో ఉంది, డి ఆప్షన్ లో ఉంది. ఇదే ఆన్సర్. ఓకేనా, ఇదే ఆన్సర్. లేదు సార్ మేము ఇలా చేస్తాం సార్ అంటే, చూడండి వీళ్ళిద్దరికి ఏమవుతుంది, ఎల్సిఎం ఏమవుతుంది 75 యూనిట్స్ అవుతుంది. 75 యూనిట్స్ అయితే ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. వీడేమో 5, వీడేమో 3, మళ్ళీ ఏమవుతుంది నీకు 5:3నే వస్తుంది. కాబట్టి ఇది ఎల్సిఎం చేయాలా, కొంచెం ఇది టిపికల్ గా ఉంటుంది, ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. చూడండి ఏమన్నాడు, A, B, A, B and C can do 4 days and 6 days and 10 days respectively. They finish the work together and earn 310 rupees. What is the share each అన్నాడు. అయితే A, B, Cలు కలిసి 4, 6, 10 రోజుల్లో పూర్తి చేయగలరు. వాళ్ళందరూ కలిసి 310 రూపాయలు సంపాదిస్తారు. అయితే అందులో ఒక్కొక్కరి వాటా ఎంత అన్నాడు. ఓకేనా, ఏ అనేవాడు 4 days లో చేస్తాడు, బి అనేవాడు 6 days లో చేస్తాడు, సి అనేవాడు 10 days లో చేస్తాడు. వాళ్ళందరూ పని చేయగా వాళ్ళకి వచ్చిన అమౌంట్ ఎంత, 310 రూపాయలు వచ్చింది. ఈ 310 రూపాయలు మనం ఏం చేయాలి, అందరికీ పంచాలి. ఒక్కొక్కరి వాటా ఎంత అంటున్నాడు. ఒక్కొక్కరి వాటా ఎంత అన్నప్పుడు చూడండి, 4, 6 and 10 ఎలా ఉంది, 4, 6 and 10 చూడండి. ఇదేమవుతుంది 4 యూనిట్స్, 6 యూనిట్స్, 10 యూనిట్స్ అందరికీ కలిపి ఎల్సిఎం ఏమవుతుంది, ఎల్సిఎం 60 తీసుకుందాం. 60 ఎల్సిఎం అవుతుంది. 60 ఎల్సిఎం అయితే 15తో ఏమవుతుంది, ఇది ఏ, ఇది బి, ఇది సి. 10తో ఎన్ని డేస్ పోతుంది, 6 టైమ్స్. ఇది ఎన్ని డేస్ పోతుంది, 10 టైమ్స్. ఇది ఎన్ని డేస్ పోతుంది, 15 టైమ్స్. కాబట్టి వాళ్ళకి వచ్చే రేషియో ఎలా ఉంటుంది మనకు, 15, 10 అండ్ చూడండి ఎలా ఉంది రేషియో, ఒక్కొక్కటిది 15, 10, 6 రేషియోలో ఉంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి, మొత్తం కలిపితే ఏమవుతుంది, అందరికీ కలిపి కదా 310 రూపాయలు వచ్చింది. అంటే మొత్తం కలిపి అంటే ఎంత అవుతుంది, 15 ప్లస్ ఇదేమవుతుంది 10, 10, 20, 31 అవుతుంది. టోటల్ ఎన్ని యూనిట్స్ ఉంది, 31 యూనిట్స్ ఉంది. 31 యూనిట్స్ కు ఎంత అంటున్నాడు, 310 రూపీస్ అన్నాడు. ఓకేనా, అలాగే ఇప్పుడు ఏ యొక్క కెపాసిటీ ఎంత, 15 యూనిట్స్. 31 పక్కన 0 ఉంది కాబట్టి 15 పక్కన ఏం కావాలి, 0 కావాలి. ఇది ఎవరి వాటా, ఏ వాటా. నెక్స్ట్ వన్ బి వాటా కావాలి. బి యొక్క కెపాసిటీ ఎంత ఉంది, 10 యూనిట్స్ ఉంది కాబట్టి 10 పక్కన 0 పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా ఏం చేయాలి, 0 పెట్టాలి. నెక్స్ట్ వన్ సి వాటా కావాలి. సి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది, 6 యూనిట్స్ ఉంది కాబట్టి 6 ఇక్కడ కూడా ఏం చేయాలి, 0 పెట్టాలి. మళ్ళీ మొత్తం యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, 310 రూపీస్ కదా అయ్యేది. కాబట్టి 150, 100, 60. 150, 100, 60 ఏ ఆప్షన్లో ఉన్నాయి, ఏ ఆప్షన్లో ఉన్నాయి. అర్థమైంది కదా అందరికీ. ఇది అనమాట, కెపాసిటీ రాసుకుంటే అయిపోతుంది. కెపాసిటీ రాసుకోవాలి. దీని నుంచే చూద్దాం. మనకు కెపాసిటీ ఇలా 3 వాల్యూస్ ఇచ్చినప్పుడు అలా కాకుండా ఇంకోలాగా కెపాసిటీ ఎలా రాయాలి సార్ అంటే, ఇదేమవుతుంది 1/4 అవుతుంది, ఇది 1/6 అవుతుంది, ఇదేమవుతుంది 1/10 అవుతుంది. 1/10 అవుతుంది. ఇప్పుడు వీటి మళ్ళా ఎల్సిఎం ఏమవుతుంది, వీటికి ఎల్సిఎం ఏమవుతుంది, ఎల్సిఎం ఎంత తీసుకున్నాం, 60 ఎల్సిఎం తీసుకున్నాం. 60 ఎల్సిఎం తీసుకుంటే 4తో ఎన్ని డేస్ పోతుంది, 15 టైమ్స్. 6 ఎన్ని డేస్ పోతుంది, 10 టైమ్స్. ఇది ఎన్ని డేస్ పోతుంది, 6 టైమ్స్. కాబట్టి మళ్ళీ మనకి ఏ రేషియోలో వస్తుంది, 15:10:6
6 వస్తుంది. అలా కాదు సార్ అంటే ఇంకోలాగా కూడా చేయొచ్చు. ఇంకోలాగా ఎలా చేయొచ్చు సార్ అంటే చూడండి, ఫస్ట్ ఏం చెప్పినా అక్కడ చెప్పినాం ఏమని, రేషియో అండ్ ప్రపోర్షన్లో చెప్పినాం. ఒక పాయింట్ చెప్పినాం. రేషియో అండ్ ప్రపోర్షన్లో ఒక పాయింట్ ఏమని చెప్పినాం అంటే చూడండి, అదే దాన్ని అలాగనే రాసుకున్నాం. ఏమంటాడు, 4A = 6B = 10C ఇలా ఉంది కదా. ఇలాంటి ప్రాబ్లం ఎలా చేయాలో రేషియో అండ్ ప్రపోర్షన్లో మనం చెప్పాం కదా. రేషియో అండ్ ప్రపోర్షన్లో చెప్పాం ఇలా ప్రాబ్లం చేయాల్సినప్పుడు. ఇప్పుడు ఏమవుతుంది, ఏ కావాలంటే ఏ క్లోజ్ చేయి. ఏ క్లోజ్ చేస్తే ఇవి 2 నెంబర్లు మల్టిప్లై చేయి. ఇవి 2 నెంబర్ మల్టిప్లై చేస్తే 6 × 10 అవుతుంది. నెక్స్ట్ వన్ బి కావాలంటే బి క్లోజ్ చేసి ఇవి 2 నెంబర్లు మల్టిప్లై చేయి. మల్టిప్లై చేస్తే 4 × 10 అవుతుంది. ఇప్పుడు సి కావాలంటే ఇవి 2 మల్టిప్లై చేయి. ఇప్పుడు ఏమవుతుంది, 4 × 6. ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? క్యాన్సిల్ అవుతాయి. 2తో క్యాన్సిల్ చేయండి. 2తోనా 3తోనా? 2తోనే. ఏమవుతుంది, 2 3s మళ్ళీ ఏమవుతుంది, 2 2s 2 2s అగైన్ 2తో క్యాన్సిల్. 2 1s 2 1s 2 5s దట్ ఈజ్ ఈక్వల్స్ 3 × 5 ఏమైంది, 15 అవుతుంది. ఇది 10 అవుతుంది. ఇది 6 అవుతుంది. అంటే మనం ఇలాగైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు వాళ్ళ యొక్క కెపాసిటీ, లేదంటే ఇలాగైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే ఇలాగైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే మనం ఎలా చేయాలి సార్ అంటే మనకి ఇచ్చిన వాల్యూస్ని బట్టి మనం ఏదైతే స్పీడ్గా చేయగలమో అలాంటి దాన్ని ఎంచుకోవాలి. మనకు వచ్చు కదా అని చెప్పి 3 ప్రాసెస్ మనము ఎగ్జామ్లో చేయాల్సిన అవసరం లేదు, చేయరు కూడా ఎవరు. కాబట్టి మనం ఏ మెథడ్ను ఎప్పుడు ఎంచుకోవాలనేది డిపెండ్స్ ఆన్ యువర్స్ అనమాట. ఇచ్చిన నెంబర్కి నీకు తొందరగా ఎల్సిఎం కనుక నీకు ఐడెంటిఫై చేస్తే డైరెక్ట్ చేస్తావు, ఇలా చేస్తావు. లేదు సార్ ఆ నెంబర్ కొంచెం తికమక ఉన్నాయంటే ఇలా చేస్తావు. లేదు సార్ ఇంకా అది కూడా కొంచెం కష్టంగా ఉంది, మళ్ళీ 1/16 వేసుకొని మళ్ళీ ఎల్సిఎం చేసి మళ్ళీ టైం పడుతుంది సార్ అని కంటేనా ఇలా రేషియో మెథడ్ చేయొచ్చు. ఏ మెథడ్ అయినా చేయొచ్చు మనం. ఓకేనా, మనకు ఆ సిచ్యువేషన్కు ఏదైతే మనకు ఈజీ అవుతుందో అంటే ఆ నెంబర్స్ బట్టి మనము తీసుకోవాలి. నెంబర్స్కు ఆ సిచ్యువేషన్కి మనము ఏదో ఒక మెథడ్, బెస్ట్ మెథడ్ ఎంచుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. 3వ ప్రాబ్లం ఏమంటున్నాడు, ఏ కామా బి కామా కెన్ డూ వర్క్ ఇన్ 4200 రూపీస్. ముగ్గురు కలిపి ఏం చేస్తున్నారంట, 4200 రూపాయలకి పని చేస్తున్నారు. ఏమంటున్నాడు, ఏ కెన్ డూ వర్క్ ఇన్ 6 days అండ్ బి కెన్ డూ ఇన్ 10 days, సి కెన్ డూ ఇన్ 12 days. వాళ్ళు ఏమంటున్నాడు, టుగెదర్ వర్క్ వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ సి అని. సికి వచ్చే వాటా ఎంత అంటున్నాడు. ఏ కమ్మ బి కమ్మ సిలు ముగ్గురు కలిసి 4200 రూపాయలకు పని ముగించారు, పని ఒప్పందం చేసుకున్నారు. అయితే ఏ అనేవాడు 6 రోజుల్లో చేస్తాడు, బి అనేవాడు 10 రోజుల్లో చేస్తాడు, సి అనేవాడు 12 రోజుల్లో చేస్తారు. అయితే ఇప్పుడు అందులో మనకు ఇందాక ప్రీవియస్ ప్రాబ్లంలో ఏం చేసాం, ఏ వాటా కనుక్కున్నాం, బి వాటా కనుక్కున్నాం, సి వాటా కనుక్కున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు, ఈ ప్రాబ్లంలో ఒకే ఒకరి వాటా సి వాటా కావాలి అంటున్నాడు. డైరెక్ట్గా సి వాటా కావాలి అంటున్నాడు. సి వాటా కావాలంటే మనకు చూడండి నెంబర్స్ ఎలా ఉన్నాయి, మనకు 6 ఉంది, 10 ఉంది, 12 ఉంది. సార్ మీరు ఎలానే చేయొచ్చు. ఓకేనా, ఈ మెథడ్ చేస్తాం. ఇప్పుడు నెంబర్స్ ఈజీగా ఉంటాయి కాబట్టి 60 అవుతుంది. 60 అయితే ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 6 times, సరే 10 times, ఇది 6 times, ఇది 5 times. మొత్తం కలిపి ఎన్ని యూనిట్స్ అవుతుంది, 21 యూనిట్స్. మొత్తం కలిపి ఎన్ని యూనిట్స్ అవుతుంది, 21 యూనిట్స్. 21 యూనిట్స్కి ఎంత ఉంది, 4200 రూపీస్ ఉంది. మనకి అడిగిండేది ఎవరి వాటా, ఇదేమో ఏ కెపాసిటీ, ఇదేమో బి వాల్యూ, ఇదేమో సి వాల్యూ. మనకి అడిగింది ప్రాబ్లంలో ఎవరి వాటా అడిగినాడు, సి వాటా అడిగాడు. సి వాటా అడిగాడు. సి వాటా ఎంత ఉంది, 5 ఉంది. కాబట్టి 5 యూనిట్స్కు ఎంత అంటున్నాడు. 5 యూనిట్స్కి ఎంత అంటే ఇప్పుడు చూడండి 21 1తో 21 2 times అంటే 200 అవుతుంది. ఇది కూడా ఏం చేయాలి, ఎన్ని టైమ్స్, ఇక్కడ 2 times చేసాం. ఇక్కడ కూడా ఏం చేయాలి, 2 times. 2 times చేస్తే ఏమవుతుంది, 10 అవుతుంది. తర్వాత 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros పెట్టుకో. 1000 రూపీస్. 1000 రూపీస్ ఏ ఆప్షన్లో ఉంది, సి ఆప్షన్లో ఉంది. అర్థమైంది కదా, సి ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ వన్, ఇట్స్ వెరీ సింపుల్. చూడండి ఏమన్నాడు, ఏ కామా బి కామా ఏబిసి కెన్ డూ 6500 రూపీస్కు కాంట్రాక్ట్ చేసుకున్నారంట. ఏ కెన్ డూ ఇన్ 10 days అండ్ బి కెన్ డూ ఇన్ 15 days, సి కెన్ డూ ఇన్ 20 days. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి అన్నాడు. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి అన్నాడు.
ఏ కమ బి కమ సిలు 6,500 రూపాయలకు ఒప్పందం చేసుకున్నారు. అయితే ఏ ఎన్ని డేస్లో చేస్తాడంట? 10 డేస్లో చేస్తాడు. బి 15 డేస్లో చేస్తాడు. సి అనేవాడు 20 డేస్లో చేస్తే వాళ్ళకు వచ్చే బి వాటా ఎంత అన్నాడు. ఇంతకుముందు ప్రాబ్లంలో ఏమన్నాడు? సి వాటా అన్నాడు. అంతకుముందు ప్రాబ్లంలో ఏమన్నాడు? ఏబిసి ముగ్గురు వాటా అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? బి వాటా అన్నాడు. ఎవడి వాటా అడిగితే వాడి వాటాలో చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది మనకు? ఇది 10 అవుతుంది, ఇది 15 అవుతుంది, ఇక్కడ కూడా ఏమవుతుంది? 20 అవుతుంది. ముగ్గురికి ఎల్సిఎం ఏమవుతుంది? 60 యూనిట్స్ అవుతుంది. 60 యూనిట్స్ అయితే ఇదేమో ఏ, ఇదేమో బి, ఇదేమో సి. అప్పుడు 10 ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్ పోతుంది. ఇది 4 టైమ్స్ పోతుంది. ఇది 3 టైమ్స్ పోతుంది. మొత్తం అందరికీ కలిపి అంటే 13 యూనిట్స్ అవుతుంది. 13 యూనిట్స్ గాను ఎంత ఉంది? 6,500 రూపీస్ ఉంది. మనకి ఎవరి వాటా కావాలి? ఇక్కడ బి కావాలి. బికి ఎంత కెపాసిటీ ఉంది? 4 యూనిట్స్ యొక్క కెపాసిటీ ఉంది. బికి 4 యూనిట్స్ కెపాసిటీ ఉంది. ఇప్పుడు ఏముంది? 13 1 సార్ 13 5 సార్ 65. ఇక్కడ కూడా ఏం చేయాలి? 13 5 4 5 సార్ ఎంత? 20. ఇంకా 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros 2,000 రూపీస్. 2,000 బి చేస్తే అందులో సి వాటా ఎంత? ఇక్కడ 0 మిస్ అయింది. ఓకేనా? 1000 రూపీస్. 2,000 రూపీస్. నెక్స్ట్ వన్. చూడండి, 5th ప్రాబ్లం. రామ్ కెన్ డూ ఇన్ వర్క్ ఇన్ 20 days and రామ్ అండ్ శ్యామ్ టుగెదర్ 15 days. దే పే 400 రూపీస్ ది వర్క్. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఈచ్ అన్నాడు. రామ్ ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలడు, మరియు రామ్ శ్యామ్ ఇద్దరు కలిసి 15 రోజుల్లో పూర్తి చేయగలరు. వారు ఆ పనికి 400 రూపాయలు చెల్లించినట్టయితే వారిలో ప్రతి ఒక్కరి వాటా ఎంత అన్నాడు. ప్రతి ఒక్కరి వాటా ఎంత అన్నాడు. ఓకేనా? చాలా ఈజీ ప్రాబ్లం. చూడండి ఏమంటున్నాడు? రామ్ ఎవరెవరు ఇచ్చారు మనకు? రామ్ అనే క్యాండిడేట్ ఇచ్చారు. రామ్ ఇచ్చాడు. రామ్ గురించి చూడండి. రామ్ ఎన్ని డేస్లో చేస్తాడంట? 20 డేస్లో కంప్లీట్ చేస్తాడంట. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు? రామ్ అండ్ శ్యామ్ అన్నాడు. రామ్ ప్లస్ శ్యామ్ ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో చేస్తారంటున్నాడు? 15 డేస్లో చేస్తారు అంటున్నాడు. 15 డేస్లో చేస్తారంటున్నాడు. ఇప్పుడు ఇద్దరికి ఎల్సిఎం ఏమవుతుంది? 60 యూనిట్స్ అవుతుంది. ఇద్దరికి ఎల్సిఎం 60 యూనిట్స్ అవుతుంది. ఇద్దరికి ఎల్సిఎం 60 యూనిట్స్ అయినప్పుడు 20th ఎన్ని టైమ్స్ పోతుంది? ఇక్కడ 23 60. 15th ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. అంటే ఇద్దరికి కలిపి 4 యూనిట్లు అయితే వీడికి ఒకటిదే, రామ్ ఒకటిదే 3 యూనిట్స్. ఇది 3 యూనిట్స్ అయినప్పుడు ఇద్దరికి కలిపి 4 యూనిట్లు రావాలి అంటే శ్యామ్కి ఎన్ని యూనిట్లు ఉండాలి? 1 యూనిట్ వర్క్ ఉండాలి. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇద్దరికి కలిపి అన్నాడు. ఇద్దరికి కలిపి ఎన్ని యూనిట్స్? ఇద్దరికి కలిపి ఎన్ని యూనిట్స్ వర్క్ ఉంది? 4 యూనిట్స్. 4 యూనిట్స్ వర్క్ గాను ఎంత ఉంది? 400 రూపీస్ ఉంది. 4 యూనిట్స్ వర్క్ గాను 400 రూపీస్ ఉంది. మనకి ఏం కావాలి? ఫస్ట్ రామ్ కావాలి. రామ్ అంటే ఏమవుతుంది? 3 parts. 3 parts ఏమవుతుంది? 300 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ వన్ శ్యామ్ కావాలి. శ్యామ్ 1 యూనిట్ ఉంది. 1 యూనిట్కి ఏమవుతుంది? 100 రూపీస్ వస్తుంది. ఇది ఏ ఆప్షన్లో ఉంది? 300, 100 ఫస్ట్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుంది? చాలా సింపుల్. మీరు ఏం చేయాలి? రేషియో కడితే చాలు. కెపాసిటీని రేషియో మార్చుకోగలిగితే చాలు. ఇది ఆల్రెడీ కాన్సెప్ట్ నేను చెప్పాం, అంటే లాస్ట్ క్లాస్లో టైమ్ అండ్ వర్క్లో. 6th ప్రాబ్లం. Two men undertake to a piece of work in 200 rupees. One alone can do it 6 days, then other 8 days with assistance of boy in 3 days. Find the share of boy అన్నాడు. ఏమంటున్నాడంట? ఇద్దరు పురుషులు ఒక పనిని 200 రూపాయలకు ఒప్పందానికి కుదుర్చుకున్నారు. అయితే ఒకరు ఒంటరిగా 6 రోజుల్లో పూర్తి చేశారు, ఇంకొకరు 8 రోజుల్లో పూర్తి చేశారు. అయితే వాళ్ళు ఏం చేశారు? ఒక బాలుని, ఒక పిల్లాన్ని సహాయం తీసుకొని 3 రోజుల్లో పూర్తి చేశారు అన్నాడు. ఇక్కడ మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే పిల్లవాని సహాయం అన్నాడు. పిల్లవాని సహాయంతో ఎవరెవరు చేశారు? ఏ బి ఇద్దరు చేశారు. అంటే ఇప్పుడు ముగ్గురు కలిసి చేశారు అక్కడ. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ముగ్గురు కలిసి చేశారు. ఇప్పుడు ఏ అనే క్యాండిడేట్ ఏమిచ్చారు మనకు? పురుషుడు అని ఇచ్చారు కదా. మనం ఏబి తీసుకుందాం. ఏమవుతుంది? పురుషుడు అదర్. ఓకేలే.
చూడండి, ఫస్ట్ క్యాండిడేట్ ఏ అనే క్యాండిడేట్ ఎన్ని డేస్ లో వేస్తారంట? 6 days లో వేస్తాడు. అలాగే బి అనే క్యాండిడేట్ ఎన్ని డేస్ లో వేస్తారంట? 8 days లో చేస్తారు. వాళ్ళతో ఒక పిల్లోడితో కలిసి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే చిల్డ్రన్, అందరూ కలిసి ఎన్ని డేస్ లో వేస్తారంట? 3 days లో చేశారు అన్నాడు. ఇదే కదా మనకి ఇచ్చిన స్టేట్మెంట్. ఏ ఒకడే అయితే మ్యాన్, అతను ఒక ఇద్దరు పురుషులు అన్నాడు. వీడు ఏ అనేవాడు, వీడు బి అనేవాడు. వీళ్ళిద్దరు కలిసి ఇంకో పిల్లోని సహాయం తీసుకున్నారు అంటే ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నారు? ముగ్గురికి కలిపి ఎల్సిఎం ఎంత అవుతుంది? 24 తీసుకుందాం. 24 తీసుకుంటే 6 ఎన్ని డేస్ పోతుంది? 6 4 = 24. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 8 3 = 24. ఇదేమవుతుంది? 8 times. ఓకేనా? ఇక్కడ చూడండి, మీరు బాగా ఆలోచించండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి 8 యూనిట్లు అన్నాడు. ఏ యొక్క కెపాసిటీ ఎన్ని యూనిట్లు ఉంది? ఇక్కడ 4 యూనిట్స్ ఉంది. ప్లస్ బి యొక్క కెపాసిటీ ఎంత ఉంది? 3 యూనిట్స్ ఉంది. ముగ్గురికి కలిపి 8 యూనిట్లు రావాలి అంటే ఇప్పుడు సి యొక్క కెపాసిటీ ఎంత ఉండాలి? 1 కదా. అర్థమవుతుంది కదా మీకు? ఇద్దరికి కలిపి ఏ ప్లస్ బి ప్లస్ సి = 8 యూనిట్స్ ఉంది. అందులో ఏ యొక్క కెపాసిటీ 4 యూనిట్స్ ఉంది, బి యొక్క కెపాసిటీ 3 యూనిట్స్ ఉంది. ముగ్గురికి కలిపి 8 యూనిట్స్ అంటే ఇంకా సి అనేవాడు ఎన్ని యూనిట్ రావాలి? 1 యూనిట్ రావాలి. అంతే కదా? ఇప్పుడు చూడండి, 8 యూనిట్స్ గాను ఎంత అంటున్నాడు ఇక్కడ? 8 యూనిట్స్ గాను 200 రూపీస్ అన్నాడు. మనకు అడిగిండేది ఎవరు? ఆ పిల్లవాడి బాలుడి యొక్క వాటా ఎంత అన్నాడు. ఓకేనా? చైల్డ్ షేర్ అన్నాడు. కాబట్టి వీనికి ఏం కావాలి? మనం 1 part కావాలి. 1 part ఏమవుతుంది? 25 రూపీస్ వస్తుంది. 25 అనేది ఏ ఆప్షన్లో ఉంది? ఏ ఆప్షన్లోనే ఉన్నది. ఓకేనా? సింపుల్ ప్రాబ్లం, సింపుల్గా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం ఏమన్నాడు చూడండి. ఏ కామా బి కామా సి టేక్ ది వర్క్ ఇన్ 660 రూపీస్. ఏబి అండ్ టుగెదర్ 8/11 ఆఫ్ వర్క్. రెస్ట్ ఆఫ్ వర్క్ ఇన్ సి అలోన్. సి ఎంత వస్తుంది అంటున్నాడు. సి యొక్క వాటా ఎంత అన్నాడు. ఏ కామా బి కామా సిలు కలిపి 660 రూపాయలకు పని ఒప్పందం చేసుకున్నారు, అంగీకరించారు. వాడు ఏమంటున్నాడు? ఏబీలు ఇద్దరు కలిసి 8/11 వంతును పూర్తి చేశారు. మిగిలిన పనిని సి మాత్రమే చేస్తే సికి వచ్చే వాటా ఎంత అన్నాడు. సికి వచ్చే వాటా ఎంత అంటున్నాడు. చూడండి, ఇట్స్ వెరీ సింపుల్ ప్రాబ్లం. ఇక్కడ ఏమంటున్నాడు? 8/11 ఆఫ్ వర్క్ అంటే మనకి ఏమైంది? 12 యూనిట్స్ వర్క్ ఉంటే ఏమైపోయింది? ఇక్కడ 8 యూనిట్స్ కంప్లీట్ అయింది. ఓకేనా? మొత్తం ఎంత యూనిట్స్ ఉంది? 11 యూనిట్స్ ఉంది. 11 యూనిట్స్ వర్క్ ఉంటే మనకు 8 యూనిట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఎన్ని యూనిట్స్ ఉంటుంది? 3 యూనిట్స్ వర్క్ ఉంటుంది. 3/11 ఆఫ్ పార్ట్ ఉంటుంది. ఇది ఎవరు చేయాలి? మనకు సి చేయాలి. ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే టోటల్ వర్క్ అనేది 11 యూనిట్సే కదా. కదా. ఓకేనా? టోటల్ వర్క్ 11 యూనిట్స్ అయినప్పుడు 11 యూనిట్స్ కు మనకు ఎంత ఒప్పందం చేసుకున్నారు? 660 రూపాయలకు ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు సి చేస్తే వాటా ఎంత? 3 యూనిట్స్. 3 యూనిట్స్ కు ఏమవుతుంది? 11 తో 11 1 = 11 6 = 66. 3 6 ఎంత? 3 6 = 18. 0 ఉంది. 180 రూపీస్. 180 రూపీస్ ఏ ఆప్షన్ లో ఉంది? సి ఆప్షన్ లో ఉంది. ఇంతకు మించి ఎక్కువ స్టెప్స్ అవసరం లేదు దీనికి. ఓకేనా? ఇక్కడ ఏమన్నాడు? ఇద్దరు కలిసి ఇక్కడ ఏమంటున్నాడు? 8/11 పార్ట్ అన్నాడు. ఇంకా రిమైనింగ్ పార్ట్ ఎంత ఉంటుంది? 3/11. అంటే ఇప్పుడు దీంట్లోనే మనకి ఏమవుతుంది? టోటల్ వర్క్ అనేది 11 యూనిట్స్ అని అర్థమైంది కదా. ఇది ఎవరి వాటా? ఆ సి యొక్క వాటా. 11 parts కు 660 అయితే 3 parts ఏమవుతుంది? 180 రూపీస్ వస్తుంది. చూడండి, ఏవేస్ 20 boys 15 days 9,000 rupees if daily wages a man and 1.5 time. ఓకేనా? దట్ ఆఫ్ బాయ్స్. 1.5 time దట్ ఆఫ్ బాయ్స్. అది ఆ కండిషన్ మీకు ఇంపార్టెంట్ అనమాట. అయితే హౌ మెనీ డేస్ మస్ట్ వర్క్ ఇన్ 30 days ఎర్న్ 13,500 రూపీస్ అన్నాడు. అయితే 20 మంది అబ్బాయిలు 15 రోజుల్లో ఎంత సంపాదిస్తున్నారు? 9,000 రూపాయలు వేతనాన్ని సంపాదించగలరు. అయితే ఒక అబ్బాయి దినసరి వేతనం, ఓకేనా, ఇక్కడ మ్యాన్ అని ఉండాలి. ఓకేనా?
మ్యాన్ అని వాడు కూడా ఇక్కడ కూడా అబ్బాయి అని రాసేసినాడు. ఓకేనా, అతని కంటే అబ్బాయి కంటే ఏమవుతుంది ఇక్కడ సారీ ఇక్కడ మ్యాన్ అని ఉండాలి. ఓకేనా, ఇక్కడ అబ్బాయి కంటే 1.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, 1.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే 1350 రూపాయలు సంపాదిస్తే ఎంతమంది పురుషులు 30 రోజుల్లో పని చేయాలి అన్నాడు. ఎంతమంది పురుషులు 30 రోజుల్లో పని చేయాలి అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు, 20 మెంబర్స్ 15 డేస్ పాటు కష్టపడితే వాళ్ళకు ఎంత అమౌంట్ వస్తుందంట, 9000 రూపీస్ వస్తుంది అంటున్నాడు. అర్థమవుతుందా? ఏమన్నా కండిషన్ ఏమన్నాడు ఇక్కడ, మనకు కండిషన్ చూడండి. 20 మెంబర్స్ 15 రోజులు కష్టపడ్డారు. 20 మెంబర్స్ 15 రోజులు కష్టపడ్డారు. ఆ కష్టపడ్డందుకు ఏమైంది, 9000 రూపాయలు వాళ్ళకు శాలరీ వచ్చింది. అయితే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ అంటే ఇది బాయ్స్ యొక్క కదా, కాబట్టి కెపాసిటీ మనం 1 అనుకుందాం. తెలియదు కాబట్టి 1 అనుకుందాం, ఎందుకంటే అక్కడ కెపాసిటీ వేరేలాగా ఇచ్చింది కాబట్టి. నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు, అలాగే 30 మెంబర్స్ ఇక్కడ ఏమంటున్నాడు, 30 మెంబర్స్ ఎన్ని రోజుల్లో చేయాలి అంటున్నాడు. ఓకేనా, ఎన్ని రోజులు చేస్తే వీళ్ళ యొక్క శాలరీ దేనికి ఈక్వల్ అవుతుంది, 1350 రూపీస్కి ఈక్వల్ అవుతుంది. అయితే కెపాసిటీ ఏమన్నాడు, బాయ్స్ యొక్క కెపాసిటీ 1 యూనిట్ అనుకుంటే వీళ్ళ మ్యాన్ అంటే పురుషుల యొక్క కెపాసిటీ ఏమవుతుంది, 1.5 టైం అన్నాడు. అంటే 1.5 టైం 1.5 టైం అంటే ఇదే కదా, 1.5 టైం అంటే అప్పుడు ఏమవుతుంది, 2 1 2 2 + 1 ఏమైంది, 3/2 అవుతుంది. 3/2 అవుతుంది. 3/2 అవుతుంది. ఓకేనా, వీళ్ళు ఎంతమంది ఉన్నారు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. చూడండి ఈక్వేషన్ రాసుకోవడం వస్తే ప్రాబ్లం చేయడం వెరీ ఈజీ అనమాట. సింపుల్గా రాసేసేసి మీరు మళ్ళీ ఒకసారి చూడండి ఏమేమి రాసామనేది మీకు చెప్తా చూడండి. 20 మెంబర్స్ 15 డేస్ పాటు కష్టపడుతున్నారు. వీళ్ళ కెపాసిటీ 1 యూనిట్ పర్ డే అనుకుందాం. ఓకేనా, 1 యూనిట్ పర్ డే అనుకుంటే వీళ్ళు ముగ్గురు 20 యూనిట్స్ 15 డేస్ ఒక్కొక్క కెపాసిటీతో కష్టపడుతుంటే 9000 రూపాయలు వీళ్ళకు జీతంగా వచ్చింది. ఇక్కడికి వెళ్ళేటప్పటికి 30 మెంబర్స్ 30 డేసా ఏమిచ్చాడు, 30 రోజులు అంటే 30 రోజులు 30 డేస్ 30 రోజులు ఎంతమంది కష్టపడితే 1350 రూపాయలు వస్తుంది అన్నాడు. అయితే ఇక్కడ కండిషన్ చెప్పినాడు. ఏమన్నాడు, వీళ్ళ యొక్క కెపాసిటీ 1 యూనిట్ అయితే వీళ్ళ యొక్క కెపాసిటీ 1.5 టైం అన్నాడు. 1.5 టైం అంటే మనకి ఏమవుతుంది, 3/2 కదా, అది రాసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు చూడండి క్యాన్సిలేషన్ చేద్దాం. క్యాన్సిలేషన్ చేస్తే 13 వీళ్ళు ఇంకో 0 రావాలి, ఇంకో 0. ఓకేనా, 13,500 కదా. 13,500 అంటే ఇప్పుడు చూడండి 1 0 2 zeros మొత్తం ఏమైంది, 3 zeros క్యాన్సిల్ చేసాం. మొత్తం 3 zeros క్యాన్సిల్ చేసాం. 3 zeros క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ చూడండి 31 సార్ 15 × 2 ఏమైంది, 30 అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయితే నెక్స్ట్ వన్ ఏమవుతుంది, 9తో క్యాన్సిల్ చేద్దాం. 9తో చేస్తే 15 9 సార్ ఎంత, 135 కదా. 135 అయితే ఇప్పుడు మళ్ళీ 3తో ఏమవుతుంది, 5 అవుతుంది. కింద 2 ఉంది కాబట్టి ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, ఈక్వల్ టు మల్టిప్లై అవుతుంది. x = ఏమవుతుంది, 10 అవుతుంది. x = 10 ఏ ఆప్షన్లో ఉంది, డి ఆప్షన్లో ఉంది. ఇదే అనమాట. ఇట్స్ వెరీ సింపుల్. మీరు ఆ ఈక్వేషన్ రాసుకోవడంలో వస్తే సరిపోతుంది ప్రాబ్లం ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ వన్ మోహిత్ అండ్ రోహిత్ అండర్స్టాండ్ వర్క్ 4400 రూపీస్. వాళ్ళిద్దరు 4400 రూపీస్ ఒప్పించుకున్నారు. అయితే మోహిత్ అలోన్ కెన్ డూ ది వర్క్ ఇన్ 10 డేస్ అండ్ రోహిత్ కెన్ అలోన్ ది వర్క్ ఇన్ 15 డేస్. అయితే టుగెదర్ వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ అన్నాడు. రోహిత్ అనేవాడు 4400 రూపాయలకు పనిని ఒప్పందం చేసుకున్నారు. అయితే మోహిత్ ఒక్కడే 10 డేస్లో చేస్తాడు, రోహిత్ ఒక్కడే అయితే 15 డేస్లో చేయగలరు. వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే వారికి వచ్చే మొత్తంలో తేడా ఎంత అన్నాడు. ఓకేనా, ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లం ఏమన్నాడు, ఏకి వచ్చే వాటా ఎంత అన్నాడు, లేదా బికి వచ్చే వాటా ఎంత అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఏకి బికి ఇద్దరికి వచ్చే వాటాల మధ్య భేదం ఎంత అంటున్నాడు. డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అని రోహిత్ అండ్ మోహిత్ అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు,
10 డేస్లో చేస్తారంట. ఎవరు? మోహిత్ 10 డేస్లో చేస్తారు అంటున్నాడు. 10 డేస్లో చేస్తాడు. అలాగే ఎవరున్నారు నెక్స్ట్? రోహిత్ ఉన్నాడు. రోహిత్ ఎన్ని డేస్లో చేస్తారంట? 15 డేస్లో చేస్తారు. ఇద్దరికి ఏమవుతుంది? ఎల్సిఎం 30 అవుతుంది. 30 అయితే ఇదేమవుతుంది? 3 టైమ్స్ పోతుంది, ఇది 2 టైమ్స్ అవుతుంది. 2 టైమ్స్ అయితే మనకి ఎలా రాసుకోవచ్చు? 3:2నే కదా. లేదు సార్ మనకి ఇంత దూరం ఎందుకు సార్ అంటే డైరెక్ట్ రాసుకోవచ్చు. ఓకేనా, అది కూడా చెప్తా చూడండి. ఫస్ట్ ఇది అయిపోయి ఇక్కడ ఏమవుతుంది మనకు 3:2 ఉంది. 3:2 అంటే మొత్తం ఏమవుతుంది? ఎన్ని యూనిట్స్ అవుతుంది? 5 యూనిట్స్ అవుతుంది. 3:2 అంటే మొత్తం 5 యూనిట్స్. 5 యూనిట్స్ కానీ ఎంత ఉంది? 4,400 రూపీస్ ఉంది. మనకి ఏం కావాలా? వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అన్నాడు. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది? 1 యూనిట్. 1 యూనిట్కు ఎంత అవుతుంది అన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? 5తో గెట్ క్యాన్సిల్ చేయండి. 5తో గెట్ క్యాన్సిల్ చేస్తే ఏమంది? 5 8 jar 40, 5 8 jar 40, 0. దట్ ఈస్ ఈక్వల్స్ టు 880 రూపీస్. 880 రూపీస్ ఎక్కడ ఉంది? డి ఆప్షన్లో ఉంది. ఓకేనా, ఇలా మనం ఇదంతా ఎల్సిఎం చేసి ఇలా చేసే బదులు ఏమవుతుంది? 10:15 రాసుకొని ఇదేమవుతుంది? 2:3 అవుతుంది. ఇది డేస్ యొక్క కెపాసిటీ అయితే ఎఫిషియన్సీ కెపాసిటీ ఏమవుతుంది? 3:2 అవుతుంది. మొత్తం 5 యూనిట్స్ అవుతుంది. 5 యూనిట్స్ గాను 400 అయితే ఇద్దరికి డిఫరెన్స్ ఎంత? 1 యూనిట్. 1 యూనిట్కు ఎంత? ఇలా కూడా చేయొచ్చు. మనం ఏంటంటే అన్ని ఒకటే మోడల్లో చేస్తున్నాం కాబట్టి అన్ని ఒకే మోడల్లో చెప్దామనేసి అంతే. అర్థమవుతుందా? అన్ని చెప్పాం కదా ఫస్ట్లోనే, ఎలానే చేసుకోవచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ Sachin alone can do complete a piece of work 1.5 days. వాళ్ళందరూ ఏం చేశారంటే 8,500 రూపాయలకు ఒప్పించుకున్నారు. సచిన్ అనేవాడు ఏం చేశాడంటే 8 1/2 డేస్లో చేశాడు. బట్ హెల్ప్ ఆఫ్ విష్ణు ది వర్క్ ఇన్ 6 days. ఫైండ్ ది షేర్ ఆఫ్ విష్ణు అన్నాడు. సచిన్ ఒకడే 8.5 రోజు అంటే 8 1/2 డేస్లో పని చేస్తాడు. కానీ విష్ణు సహాయంతో ఏమన్నాడు? 6 రోజుల్లో పూర్తి చేశారు. వాళ్ళు మొత్తం ఎంత అన్నాడు? 8,500 రూపాయలకు ఒప్పించుకున్నారు. అందులో మనకు అడిగిండేది ఎవరు? విష్ణు యొక్క వాటా ఎంత అంటున్నాడు. విష్ణు యొక్క వాటా ఎంత అంటున్నాడు. చూడండి, విష్ణు యొక్క వాటా ఇద్దరు కలిసి చేశారు. అక్కడ సపరేట్ చేయలే, ఇద్దరు కలిపి చేశారంటే చూడండి ఇక్కడ ఏమవుతుంది మనకు? ఇది ఏమవుతుంది? 8.5 అవుతుంది. ఇది 8.5 అయినప్పుడు వీడిది ఏమవుతుంది? 6 అవుతుంది. దీని నుంచి మనం ఏమైనా రాసుకోవచ్చు డైరెక్ట్గా. ఇది 85 అని రాసుకుందాం. దీన్ని ఏమైనా రాసుకోవచ్చు 60 అని రాసుకుందాం. ఇదేమవుతుంది? డేస్ యొక్క కెపాసిటీ. డేస్ యొక్క కెపాసిటీ అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 17 టైమ్స్. ఇది 17 టైమ్స్. ఇదేమవుతుంది? 12 టైమ్స్. ఓకేనా, ఇది 12 టైమ్స్. ఇందులో ఎవరున్నారు? సచిన్ ఉన్నాడు. ఇందులో సచిన్ ఒకడే ఉన్నాడు. ఇందులో ఎవరున్నారు? ఇద్దరు ఉన్నారు అన్నాడు. ఇద్దరు ఉన్నాడు అంటే దీని నుంచి చూడండి, దీన్ని ఎఫిషియన్సీలోకి మారుద్దాం. ఎఫిషియన్సీలోకి మారిస్తే మనం ఎలా రాసుకోవచ్చు? దీన్ని ఎఫిషియన్సీలోకి మారిస్తే ఇది 12 అవుతుంది, ఇదేమవుతుంది? 17 అవుతుంది. ఇందులో ఎవరున్నారు? సచిన్ ఉన్నాడు. ఇందులో సచిన్ ప్లస్ విష్ణు ఉన్నాడు. సచిన్ ప్లస్ విష్ణు అంటే సచిన్ 12 పార్ట్స్ పోతే ఇంకా విష్ణు పార్ట్స్ ఎంత అవుతుంది? 5 పార్ట్స్ మాత్రమే అవుతుంది. ఓకేనా, విష్ణు యొక్క కెపాసిటీ 5 యూనిట్స్ అవుతుంది. ఎందుకు? సచిన్ యొక్క కెపాసిటీ 12 యూనిట్స్, ఇద్దరిది కలిపి 17 యూనిట్స్ కాబట్టి విష్ణు యొక్క కెపాసిటీ ఎంత అవుతుంది? 17 యూనిట్స్ అవుతుంది. ఇప్పుడు ఇద్దరి యొక్క కెపాసిటీ ఆల్రెడీ ఇచ్చారు కదా. ఇద్దరి యొక్క కెపాసిటీ 17 అనే ఇచ్చాడు కదా మనకు. చూడండి, ఇద్దరి యొక్క కెపాసిటీ గాను ఎంత వచ్చిందంట? 8,500 రూపీస్ వచ్చింది అన్నాడు. ఇప్పుడు మనకు అడిగిండేది ఎవరు? విష్ణు యొక్క కెపాసిటీ ఎంత అన్నాడు. విష్ణు యొక్క కెపాసిటీ ఏమవుతుంది? 5 యూనిట్స్ అవుతుంది. 5 యూనిట్స్ అయితే ఇక్కడ ఏమైంది? 17తో గెట్ క్యాన్సిల్ చేయండి. 17తో 17 5 సార్. ఇక్కడ ఏమవుతుంది? 5 5 సార్. 5 5 సార్ ఎంత? 25 2 zeros 2,500 రూపీస్. ఏ ఆప్షన్లో ఉంది? బి ఆప్షన్లో ఉన్నది. ఓకేనా, సింపుల్. జస్ట్ లాజిక్ అర్థం చేసుకుంటే చాలు మీరు. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ ఏ హ్యాడ్ వర్క్ అలోన్ అండ్ టేక్ 63 hours to the task. Next one, what B's say? Okay, if A and B together 36 hours, మొత్తం ఎంత అయిందంట? 5,950 రూపీస్ వచ్చింది అన్నాడు. ఏ ఒంటరిగా పని చేసి ఉంటే ఆ పని చేయడానికి అతనికి 63 గంటలు పట్టేది.
అయితే ఏ కమ్మ బీలు ఇద్దరు కలిసి 36 గంటల్లో పూర్తి చేస్తారు. దానికి గాను వాళ్ళు 5,950 రూపాయలు చెల్లిస్తే అందులో బి వాటా ఎంత అన్నాడు. అందులో బి వాటా ఎంత అంటున్నాడు. బి వాటా ఎంత అంటున్నాడు. చూడండి, ఏ యొక్క కెపాసిటీ ఏమవుతుందంట, డేస్ ఏమవుతుంది, ఏ ఎలా ఉన్నాడు 63 డేస్లో చేస్తాడు. ఒకటే చేస్తే 63 డేస్లో చేస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎన్ని డేస్ చేస్తారంట, 36 డేస్లో చేస్తారు. ఇదే కదా మనకి ఇచ్చింది. ఇప్పుడు 3తో గెట్ క్యాన్సిల్ చేద్దాం. 3తో చేస్తే ఏమవుతుంది, 3 2 జా 3 1 జా, ఇది ఏమవుతుంది 3 1 జా 3 2 జా. ఇప్పుడు దీని నుంచి ఎఫిషియన్సీ ఏమవుతుంది, ఇదేమో 12 యూనిట్స్ అవుతుంది, ఇదేమో 21 యూనిట్స్ అవుతుంది. ఇదేమో ఏ యొక్క ఎఫిషియన్సీ, ఇదేమోది ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ. ఆల్రెడీ ఏ యొక్క ఎఫిషియన్సీ మనకు 12 యూనిట్స్ అని తెలిసినప్పుడు ఇంకా బి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉండాలి, 9 యూనిట్స్ ఉండాలి. అవునా కాదా, అంతే కదా. అయితే మనకేమన్నాడు, ఇద్దరికి కలిపి అన్నాడు. ఇద్దరికి కలిపి అంటే 21 యూనిట్స్. ఇద్దరికి కలిపి ఎంత ఇచ్చారు, 5,950 రూపీస్ ఇచ్చారు. మనకు అడిగిండేది ఎవరి వాటా, బి వాటా. బి వాటా 9 యూనిట్స్ ఉంది. 9 యూనిట్స్కు ఎంత అవుతుంది అంటాడు, ఎంత అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు చూడండి ఎన్ని టైమ్స్ పోతుంది ఇది, 21తో 20 అంటే ఖచ్చితంగా 5 ఉండాలి లాస్ట్ డిజిట్ ఖచ్చితంగా. ఎందుకంటే 1 into 5 అంటే 5. అంటే ఈ రెండు ఆప్షన్స్ కాదు, ఈ రెండు ఆప్షన్స్ కాదు. నెక్స్ట్ ఈ రెండు ఆప్షన్లో ఏదో ఒకటి చూడండి. ఏదో ఒకటి చూడాలంటే ఒక పార్ట్ 21తో వేసామనుకో 5 ఎంత ఉంది ఇక్కడ, 595 ఉంది. 595తో 21తో చేసామనుకో, ఫస్ట్ సపోజ్ 21తో చేయాలి. 21తో వేసి ఎన్ని టైమ్స్ పోతుంది, ఇది 2 టైమ్స్ అనుకో, ఫస్ట్ సపోజ్ 2 టైమ్స్ అనుకో. 2 టైమ్స్ అంటే ఎంత అవుతుంది, 42 అవుతుంది, అంతే కదా. 42 అవుతుంది, ఇంకా ఎక్కువ పోదు కదా. 42 అంటే ఇంకెంత ఉంటుంది, ఇక్కడ 7 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, 5 ఉంటుంది. 1 5 అంటే ఖచ్చితంగా 5. లేదంటే నీకు ఇలా కొంచెం క్యాన్సిలేషన్ కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకుంటే చూడండి, ఇక్కడ మనం చేయొచ్చు కదా, వీటినే క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఎలా క్యాన్సిల్ చేయొచ్చు చూద్దాం. ఇదేమవుతుంది 3 3 జార్, ఇదేమైంది 7 టైమ్స్. ఇప్పుడు 7తో గెట్ క్యాన్సిల్ చేయండి. 7తో గెట్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 8 టైమ్స్. 7 8 జార్ ఎంత, 56. 56 పోతే ఎంత ఉంటుంది, ఇంకా 3 ఉంటుంది. 7 5 జార్ అంటే 850 టైమ్స్. 850 ఇంటూ ఏమవుతుంది 3 టైమ్స్. 0 8 5 జార్ ఎంత, 5 3 జార్ ఎంత 15. ఇది ఒక 24 ప్లస్ 1 ఏమవుతుంది 25. 2 5 5 0. ఏ ఆప్షన్లో ఉంది, సి ఆప్షన్లో ఉంది. ఇది అనమాట క్యాలిక్యులేట్ చేసే విధానం. కాబట్టి పెద్ద పెద్ద నెంబర్లు ఉన్నప్పుడు మళ్ళీ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఎలా అయినా ఒకటే. A can do work in 8 days, then B can do work in 10 days, C can do in 12 days. If all three together same work together in 7,400 rupees, what is the share of B అన్నాడు. ఏ ఒక పనిని 8 రోజుల్లో చేస్తాడు, బి అదే పనిని 10 రోజుల్లో చేస్తాడు, సి అదే పనిని 12 రోజుల్లో చేస్తారు. వాళ్ళందరూ కలిసి 7,400 రూపాయలు కనుక చెల్లించినట్టయితే అందులో మనకి ఏమడిగాడు, బి యొక్క వాటా ఎంత అంటున్నాడు. అందులో బి యొక్క వాటా ఎంత అన్నాడు. ఇప్పుడు చూడండి, అన్నిటికు ఎల్సిఎం ఏమవుతుంది 60 అవుతుంది కదా. 8 ఉంది, అలాగే 10 ఉంది, అలాగే 12 ఉంది. ఓకేనా, 12 ఉంది. ఇప్పుడు మనం ఎల్సిఎం ఎంత తీసుకుందాం, ఎల్సిఎం 8, 10, 12 అన్నాడు. 8, 10, 12 అంటే మనం సపోజ్ 60 తీసుకున్నాం అనుకో, 60 పోతుందా, పోదు. 80 తీసుకుందాం, 120 తీసుకుందాం, 120 ఈజీగా పోతుంది. 120 ఎల్సిఎం తీసుకో. 120 ఎల్సిఎం తీసుకుంటే ఇదేమో 10 టైమ్స్ పోతుంది, ఇదేమో 12 టైమ్స్ పోతుంది, ఇదేమో 15 టైమ్స్. 15 into 8 is equals to 120. ఇదే కదా. ఇదే అయినప్పుడు చూడండి, మనకు ఇక్కడ అందరికి కలిపి ఒక ఎన్ని యూనిట్స్ అవుతుంది, ఇదేమో ఒక 15 యూనిట్స్, అది ఒక 12 యూనిట్స్, ఇది 12 యూనిట్స్, ఇదేమవుతుంది 10 యూనిట్స్. అంటే ఏమవుతుంది 37 యూనిట్స్. టోటల్ 37 యూనిట్స్. టోటల్ 37 యూనిట్స్ గాను ఏమవుతుంది 7,400 రూపీస్ వచ్చింది.
ఇక్కడ ఎవరు అడిగినాడు? బి వాటా ఎంత అన్నాడు. బి యొక్క కెపాసిటీ ఎంత ఉంది? 12 యూనిట్స్. 12 యూనిట్స్ గాను ఎంత అంటున్నాడు. ఏమవుతుంది? 31 1 30తో ఏమవుతుంది? 2 times అంతే కదా. 37 into 2 = 74. అప్పుడు ఏమవుతుంది మనకు? 12 into 2 ఏమైంది? 24 2 zeros. కాబట్టి 2400 రూపీస్. 2400 రూపీస్. A and B can take a work 7500 rupees. A can do complete the task in 50 days and B can do complete the task in 60 days. To complete the entire work in ఏమన్నాడు? However, to complete the entire work in 20 days. What is the difference between the B's and C's share? The contribution finish the C's help the completing the task అన్నాడు. A, Bలో 7500 రూపాయలకు ఒక పనిని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏ అనేవాడు 50 రోజుల్లో పని ఒంటరిగా పూర్తి చేయగలడు. బి అనేవాడు 60 రోజుల్లో ఒంటరిగా పూర్తి చేయగలరు. అయితే మొత్తం పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలిగారు. ఇప్పుడు పని పూర్తిగా చేయడానికి బి మరియు సిలకు ఏ అనేవాడు కూడా సహాయం చేసినప్పుడు 20 రోజుల్లో పూర్తి చేయగలిగారు. అయితే మనకి ఏమడిగినాడు? ఎవరెవరికి తేడా ఉంటుంది అన్నాడు. ఎవరెవరికి తేడా? డిఫరెన్స్ బిట్వీన్ బీస్ అండ్ సికి. బికి మరియు సిల యొక్క వాటాల మధ్య డిఫరెన్స్ ఎంత అడిగినాడు. బికి మరియు సిల యొక్క డిఫరెన్స్ ఎంత అన్నాడు. చూడండి, సింపుల్ ప్రాబ్లం. ఇక్కడ ఏమంటున్నాడు? ఏ అన్నాడు, నెక్స్ట్ వన్ బి చేశారంట, అలాగే ఎవరెవరు చేశారంట? ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి పని చేశారు అంటున్నాడు. ఇదే కదా మనకి ఇచ్చిన డేటా. ఇస్తే ఏ అనేవాడు ఎన్ని రోజులు చేశాడంట? ఏ అనేవాడు 50 days చేశాడు అంటున్నాడు. ఏ అనేవాడు ఎన్ని డేస్ చేశాడంట? 50 days చేశాడు అంటున్నాడు. నెక్స్ట్ వన్ అలాగే ఏమన్నాడు? బి అనేవాడు 60 days చేశాడు అంటున్నాడు. బి అనేవాడు 60 days చేశాడు అంటున్నాడు. దాని నుంచి వాళ్ళకు సి సహాయపడినట్లయితే వాళ్ళందరూ కలిసి 20 days లో కంప్లీట్ చేశారు అంటున్నాడు. 20 days లో కంప్లీట్ చేశారు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం తీసుకుంటే ఎంత అవుతుంది? ఎల్సిఎం 120. ఎంత తీసుకుందాం? ఎల్సిఎం 120 పోతుందా? కాదు, 300 తీసుకుందాం. అందరికీ కలిపి ఎల్సిఎం ఎంత తీసుకుందాం? 300 తీసుకుందాం. 300 కనుక ఎల్సిఎం తీసుకున్నట్టయితే 50th ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ? 6 5 30. నెక్స్ట్ వన్ 6 5 30, 5 6 6 5 30. ఇదేమవుతుంది? 0 0 అంటే ఏమవుతుంది? 15 2 30. 15 2 30. 15 times. మనకి ఇప్పుడు ఏం కావాలా? ఏబిసి ఏ యొక్క కెపాసిటీ ఎంత ఉంది? 6 యూనిట్స్ ఉంది. అలాగే మనకు బి యొక్క కెపాసిటీ ఎంత ఉంది? 5 యూనిట్స్ ఉంది. ఇప్పుడు సి యొక్క కెపాసిటీ కావాలి. వీళ్ళందరికీ కలిపి కెపాసిటీ ఎంత కావాలా? 15కి ఈక్వల్ కావాలి. 15కి ఈక్వల్ కావాలంటే 6 + 5 ఎంత? 11 యూనిట్స్. 11 యూనిట్స్ ఇక్కడ ఉంది అంటే ఇప్పుడు సి యొక్క కెపాసిటీ ఎంత అయి ఉండాలి? 4 యూనిట్స్ అయి ఉండాలి. ఎప్పుడు ఏమవుతుంది? 15 యూనిట్స్ ఈక్వల్ అవుతుంది. 15 యూనిట్స్ టోటల్ ఎంత అయింది మనకు? ఏబిసి అందరూ కలిసి ఏమైంది? 15 యూనిట్స్ అన్నాడు. చూడండి, 15 యూనిట్స్. 15 యూనిట్స్కి ఎంత ఉందంట? 7500 రూపీస్ ఉంది అన్నాడు. మనకి ఏమడిగినాడు ప్రాబ్లంలో? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ బి? అంతే కదా. చూడండి, బి అండ్ సిల మధ్య డిఫరెంట్ ఎంత అన్నాడు. బికి సిలకి మధ్య డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది? ఓన్లీ 1 part. 1 partకు ఎంత అవుతుంది అంటున్నాడు. 15th ఎన్ని డేస్ పోతుంది? 15తో 15 5 దట్ ఈస్ వస్తే మనకి ఏమవుతుంది? 500 రూపీస్. 500 రూపీస్ ఏ ఆప్షన్లో ఉంది? సి ఆప్షన్లో ఉంది. ఇది రాసుకునే విధానం. ఓకేనా? అందుకోసం ఇలా ఇస్తాడు అనేసి మనకు అక్కడక్కడ ఏమన్నాడు? ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, వాళ్ళకి సహా ఏ బి మరియు సిలు ముగ్గురు కలిసి అన్నాడు. కాబట్టి మనం రేషియో మెథడ్లో రాసుకోవచ్చు సార్ అంటే రాసుకోవచ్చు. ఇలా ఇచ్చినప్పుడు ఏంటి అంటే మళ్ళీ దీంట్లో కన్వర్ట్ కావాలి. అందుకోసం ఏం చేసామంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే మెథడ్లో తీసుకువచ్చాం చాప్టర్ని. అర్థమవుతుందా? కొన్ని ప్రాబ్లమ్స్ అలా చెప్పి కొన్ని ప్రాబ్లమ్స్ ఇలా చెప్తే మీకు ఏ మెథడ్ ఎక్కడ వాడాలనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అందుకోసం ఏం చేసాం, మనం అన్ని మెథడ్స్ చెప్పాం, కానీ ఏం చేసాం ఇక్కడ ఈ మెథడ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా సాల్వ్ చేయాలి కాబట్టి అందుకోసం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకటే మెథడ్ ఒకటే కాన్సెప్ట్లో ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసాం. ఓకేనా? ఇదే అనమాట వర్క్ అండ్ వేజెస్. ఇంకా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం యాప్లో ఉంటాయి,
ఓకేనా. దీనికి మించి ఇంకా మంచి మంచి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మన ప్రసాద్ లాజిక్స్ అనే యాప్ ఉంటుంది, యాప్లో కూడా అప్లోడ్ చేస్తాం, మీరు అక్కడ చూసుకోవచ్చు. ఓకేనా, అర్థమైంది కదా అందరికీ. మన ఛానల్ని అందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా ఏదైనా ఎగ్జామ్స్ కానీ, ఇంకా ఏదైనా కొత్త కొత్త కంటెంట్ తొందరగా రిలీజ్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి, మేము చూస్తాం. మేము చూసి మీకు రెస్పాన్స్ అనేది ఇస్తాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్, బాయ్.